నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మాకు మ్యారేజ్ 1 ఇయర్ అయింది మేడం. ఓకే. 1 ఇయర్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు నన్ను దగ్గరికి రానిలేదు, అసలు నన్ను టచ్ చేయలేదు. ఏంటి 1 ఇయర్ నుంచి దగ్గరికి రానిట్లేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మాకు రోజు వచ్చేసి 1 వీక్ వచ్చేసి 2-3 ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్. ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇవ్వలేదు. ఏం ఆర్డర్స్ ఇవేంటి? శారీలు అంట, నెలకు ఫోన్లు ఇలాంటివి వస్తున్నాయి. నేను ఫుడ్ డెలివరీ చేస్తాను. ఫుడ్ డెలివరీ బాయ్. ఓకే. ఒకరోజు ఫుడ్ డెలివరీ పెట్టాను. నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది. వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి లోపలికి వెళ్తే ఇతను ఉన్నాడు. సో నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది. ఇద్దరు ఉన్నారు. నువ్వు షాక్ అయ్యి ఉంటావా? నువ్వు షాక్ అయ్యావా? ఆవిడ షాక్ అయ్యింది. ఆవిడ షాక్ అవుతుంది. నువ్వు వస్తావు అనుకుని ఉండదు కదా డెలివరీకి. ఎన్నిసార్లు వెళ్ళావు ఇంటికి ఇలా డెలివరీ ఇవ్వటానికి? ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైమా? ఆవిడ కూడా ఏమైనా డెలివరీ ఇవ్వడానికి? అంటే ఆ ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే మీరు వెళ్ళారు, అమ్మాయి అక్కడ కనిపించింది, ఎందుకున్నామని అడుగుంటారు కదా, ఎందుకుంది ఏంటి అని. నీట్ గా ఉంది కదా, వచ్చేసి మామూలుగా టవల్ వచ్చింది. న్యూడ్గా వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారా? వచ్చింది మేడం. టవల్ కట్టుకుని లోపల ఇతను ఉన్నాడు కదా. అతను లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మనకు అనవసరం. నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు టవల్ కట్టుకొని డెలివరీ ఉండే రుచిగా వస్తారు, ఆయన కూడా వస్తారు. విడ్డూరం ఇంకా కొనుక్కునే వాళ్ళు భయపడాల్సి వస్తుంది. నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా బాత్రూమ్ దగ్గర ఇచ్చావా డెలివరీ? నచ్చపోతే డైవర్స్ తీసుకోవడం, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం చేయాలి కదా. ఎవరింటికి పడితే ఆడి ఇంటికి వెళ్ళి టవల్ కట్టుకుంటుంటుందా? అలా ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడికే వెళ్తాను. నాకు నువ్వు వద్దు, అతనే కావాలి. నాకు నువ్వు కావాలి నేను అన్నాను. నాకు నువ్వు వద్దని అంటుంది. ఏం చేసినా పిల్ల నాతోనే ఉంటది. మరి నువ్వు పెట్టుకోరా చూద్దాం. మరి నెక్స్ట్ టైం కనిపించు. నువ్వు నా రూమ్ లో కాడమన్నా నువ్వేం చేయలేవు. అరే నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పెట్టుకుంటా బరాబర్. నువ్వు మధ్యలోకి వచ్చిన మా ఇద్దరికి ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోయింది తెలుసా నీకు? ముందే పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం మేడం, ఒకే కాలేజ్. మేము కాలేజీలో లవ్ చేసుకున్నాం. తను నేను ఎవరు లేకుండా ఒక 4 గోడల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము. అంటే వాళ్ళ ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని అమ్మ అంటే నేను 4 నా దగ్గర 10 రోజు వచ్చేది మేడం. అదే మాట్లాడుకోవడానికి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం, అందుకు పెళ్లి చేసుకుంది మేడం. అది కాకుండా తను ఫస్ట్ 2 తాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా? ఎందుకంటే ఫస్ట్ నైట్ జరిగితే నేను చచ్చిపోతాను చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది. ఆ రోజు మీ ఇద్దరం కలిసాం మేడం. వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు మీరు యానివర్సరీ చేసుకున్నారా? అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా? అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం, కలిసి తిరిగేవాళ్ళం. తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని నేను ఆ రోజు చచ్చిపోతానంటే నాతో కలిసింది. తను చచ్చిపోతానందా? ఫస్ట్ నీతోనే కలవాలి, తర్వాత ఆడితో కలిసిన కలవలేక నేను చచ్చిపోతాను నువ్వు అన్నావా? తర్వాత ఏం చేసావు? నువ్వు వెంటిలేటర్లోంచి వెళ్ళావు కాదు, కిటికీలోంచి వెళ్ళావా? అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో? అవును సార్, బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్. ఆవిడ తెరిచిందా, నువ్వు తెరుచుకుని వెళ్ళావా? కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ? లేరు సార్ ఎవరు. తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్, రూమ్ లో పడుకోబెట్టారు, అందరూ బయట ఉన్నారు. భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా? దొరుకుతామని ధైర్యంతో చేసిన సార్. తను డెలివరీకి వెళ్ళేటప్పుడు నేను ఆమె నేను కలిసేవాళ్ళం డైలీని. అదే ప్రతి రాత్రి వసంత రాత్రి. నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.